గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొబ్బరి బొండం వేసవి కాలంలో ఆర్ సమ్మర్లో కొబ్బరి బొండం తాగితే దానంత మంచిది ఇంకా ఏది లేదు అంటారు. ఎందుకంటే ఎండాకాలంలో చలవ చేస్తుంది ఒకటి, ఇక కొబ్బరి నీళ్లు తాగితే దీనంత ప్యూరిటీ వాటర్ ఇంకా అసలు మనం తాగే జనరల్ వాటర్లో కూడా ఉండదు. ఒకటి వెయిట్ లాస్ కావచ్చు, ఆ తర్వాత మనకు చలవ చేసే విషయంలో కావచ్చు, ఇట్లా కొబ్బరి బొండాలకు సంబంధించి మనకు అన్ని మంచే చేస్తారు తప్పించి దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకేదో అవుతుందని కానీ ఎక్కడ కూడా మనం ఇప్పటి వరకు వినలే. కానీ టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం డెన్మార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి. యాక్చువల్లీ కొబ్బరి బొండం తాగినటువంటి వ్యక్తి ఆర్ కొబ్బరి నీళ్లు తాగినటువంటి వ్యక్తి చనిపోయాడు అనేది ఆ వార్త సారాంశం. కొబ్బరి బొండం నీళ్లు తాగితే మనిషి చనిపోవడం ఏంది, ఇది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు. అయితే కొబ్బరి బొండం నీళ్లు మరి ఇట్లా కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు తాగిండా అంటే కాదు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, మనం జనరల్లీ షాప్లలో చూస్తాం కదా, ఇట్లా మనకు ఈ ఫుల్ బాటిల్ కావాలి అని అంటే ఇలా నింపుకొని పోతూ ఉంటాం కదా, అట్లనే ఈ కొబ్బరి బొండం నీళ్లు కూడా ఆ డెన్మార్క్లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లనే బాటిల్లో నింపుకొని పోయిన తర్వాత ఆయన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టలే. దాని తర్వాత బయటనే ఒక 2 రోజులు అట్లనే పెట్టిండు. 2 రోజుల తర్వాత ఈ కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత ఆయనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత చనిపోయిండు అనేది సారాంశం. నిజంగా కొబ్బరి నీళ్లు తాగితే చనిపోతాడా, అట్లా జరుగుతుందా? ఒకసారి ఈ కొబ్బరి బొండం స్టాల్ దగ్గర అన్నున్నాడు, ఒకసారి మాట్లాడదాం. అన్న, కొబ్బరి నీళ్ళు చలవ చేస్తుంది, చాలా చాలా మంచిది. వేసవి కాలంలో అందరు జనరల్గా తాగుతూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒక మనిషి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత చనిపోయిందట, ఇది సాధ్యమా? అవదమ్మా, సాధ్యం అవదు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు ఆడ ఎట తాగారో తెలియదు. కొబ్బరి నీళ్ళు బాటిల్ పట్టుకెళ్ళాక 1-2 గంటలు తాగాల, అంతేనా? అంతే. ఇంకెక్కువ టైం పెట్టుకోకూడదు. అవి ఎక్కువ టైం పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతాయి. అది కొన్ని గంటల వరకే పనిచేస్తుంది కొబ్బరి నీళ్ళు. అది ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు 11-10 టైంలో పట్టుకెళ్తే నైట్ 9-10 తాగేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెడితే అది బయట పెడితే తాగకూడదు. 2 గంటల్లో తాగేయాలి. బయట పెడితే 2 గంటలలో తాగేయాలి. ఎక్కువ టైం అయితే కాయలు అయితే 2 రోజులైనా ఉంటుంది. కాయ అయితే పోదు. కాయతో నీళ్ళు అయితే 2 రోజులు కాదు, వారం రోజుల్లో కాయ పోదు. బాటిల్లో పట్టించుకెళ్తే మటుకి 2 గంటల్లో బయట పెడితే 2 గంటల్లో తాగేయాలి. ఏమైతుంది అట్లనే బయట పెట్టినాం అనుకోండి, ఏమవుదు, కొంచెం ఖరాబ్ అవుతుంది, కొద్దిగా స్మెల్ వస్తుంది, ఖరాబ్ అయింది. బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కదా, కొంచెం ఖరాబ్ అవుతుంది అంతే. టేస్ట్ కూడా మారిపోతుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. 2 గంటల తర్వాత టేస్ట్ కూడా మారిపోతుంది. కొబ్బరి బొండంలో నీళ్ళు బయటకు వచ్చాక 2 గంటల లోపు తాగేయాల్సింది. అది నిజంగా అంటే ఒక 2 రోజులు అట్లా ఆగి తాగితే అది విషం అవుతుందా? ఇష్టం అవ్వదు మరి, ఇష్టం అయితే అవ్వదు మరి. ఎందుకంటే అయితే వామిటింగ్ అవ్వాలా లేదా మోసం అవ్వాలి తప్ప ఇష్టం అయితే అవ్వదు. మనిషి చనిపోయేంత అయితే అవ్వదు. కానీ ఒక దగ్గరనైతే మనిషి చనిపోయాడట, ఇట్లనే 2 రోజుల పట్టు అట్లా పెట్టి తాగిన తర్వాత మరి ఆయనకి రకరకాలుగా మీరన్నట్టుగా వామిటింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత తల్లి తిరిగినట్టు అయిందంట. హుటాహుటిన హాస్పిటల్ తీసుకుపోయారట, ఇన్ఫెక్షన్ సోకింది, ఫంగస్ అయింది అంటున్నారు. అట్లా అవ్వదు. అట్లా అవ్వదు. ఏం ప్రాబ్లం, అతనికి ఏమైనా ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు, కానీ అట్టకైతే అవ్వదు. అది మామూలుగా అయితే అవ్వదు. అసలు మనిషి చనిపోయి అయితేనైతే మనిషి చనిపోయేది అయితే అవ్వదు. కొబ్బరి బొండం నీళ్ళ వల్ల అయితే మనిషి అయితే చనిపోతాం అవ్వదు. అదైతే గ్యారంటీ. మరి అక్కడ ఆయనకి అతనికి ఏమైందనేది తెలియదు. మరి అది మనకి అక్కడ అతనికి ఏముందో ఎట్లా ఉందో ఏంటో మనకు తెలియదు కదా. బాటిల్ మంచిది, వాటర్ వల్ల అయితే వాటర్ ఇది అన్నిటికీ మంచిది. ఇది మామూలుగా ఆవులకి గేదెలకు కూడా పట్టిస్తారు నీళ్ళు, నీరసం చేస్తే అన్నిటికీ పట్టిస్తారు కొబ్బరి బొండం నీళ్ళు మట్టికి. వాటి వల్ల అయితే ప్రాబ్లం లేదు. మామూలుగా అయితే అదే పేషెంట్లకు కూడా ఇదే తీసుకెళ్తున్నారు. పేషెంట్లు కూడా మరి ఇదే దాటలు చెప్పేది, పేషెంట్లు కూడా కొబ్బరి బొండం నీళ్ళు పెట్టిమంటారు. మరి ఇది మరి అతనికి ఏం ప్రాబ్లం ఉండదో తెలియదు మరి. అది